కొల్లులలో కలిసి గొర్రె మేకలు కాస్తాడు కాబట్టి ఎప్పుడు అటువంటి మహిళ పోటు పూసి మహిళ మహిళ తానం పోయంగా భర్తకు ఉండే అటువంటి చేయాలి పోయి దొక్క లోపల అటువంటి కుడి పట్ట లోపల సంఘ కింద అటువంటి ఎప్పుడైతే అటువంటి బండారు మచ్చ ఉండే బండారు మచ్చ ఉంటే మచ్చ ఉంటే నేను నా భర్త అనుకుంటా మచ్చ లేకపోతే పట్టుకు దొరుకుతాను మంచి నీకెళ్ళి కాబట్టి నా రాళ్ళు ఏరింది నాయనాకి రాళ్ళ ఎత్తు రమ్మన్నారు గంప ఎత్తు రమ్మన్న వాళ్ళ భగవంతుడు సంకల బొమ్మడి పెట్టుకొని గంపలు ఇవ్వబోతే గంపలు ఏమని ఎత్తుదంటే గంపలు ఏమని లేవకుండా కిందికి వచ్చింది పొద్దునాల రెండు ఎట్ల బట్టి గంప మీదికి లేపే వరకు సంకలు ఉన్న కొబ్బరి దారి కింద పడ్డ బండారు మచ్చ కనబడ్డది భగవంతుడు పాదాల మీద పడి పద్మాల కలకల కానీ నాదా నువ్వు వేరే కలికలు కాపు పెట్టి కట్టం ఇంత కాదు అంత కాదయ్యా నీ ఎంట అతకడానికి భగవంతుడు ఉంటేనే మరి నాదా నేను నీ ఎంట ఇక్కడికి నిన్ను తోలుకొని పేరంటే మరవచ్చి పద్మాల మారేవస్తుంది కలిసింది మరవచ్చి పద్మాల వాటి కానివల్ల కొడుకున్నా అంటారు తట్టుకోలేక కోరి కొల్లలో కోరి మందతో వెళ్ళిపోయింది అంటారు కొల్లప్పుడు పట్నం పోయి మా తల్లి నీలమ్మ తండ్రి ఆదిరెడ్డి ఆరుగురు కాపులారు అందరూ చెప్పి తీసుకొని రాబో నేర్వటువంటి మందన పాలపుల్ల సౌలు పడమ్మ తగినమ్మ అన్నడే కొల్లప్పుడు పట్నంలో జరిగిన సంగతాలు చెప్పింది నీలమ్మ మామ ఆదిరెడ్డి ఆరుగురు కాపులు అక్కడ నోలుకొని మందకాడికి వచ్చింది తమ్ముడి మీద వాడి కలకల కన్నీ వేసింది ఆదిరెడ్డి తల్లి నీలమ్మ కొడుకు మీద వాడి అరగంట సేపు అంగ సాగింది మల్లయ్య దారా తమ్ముడా రమ్మన్నప్పుడు రాజ్యం మేలుకోర తమ్ముడా అంటే మీరు రమ్మన్నప్పుడు మీరు బాగాలేదు తిరుమని నేను కాచి దిగలేదు కొల్లపురి పట్నం రాజా కచ్చిరి ఏళ్ళ పంతం ఉండి 12 ఏళ్ళు నాడు సవలచ్చిపోయిన మొదలుగా పంతం ఉన్నది కచ్చిరు ఎత్తుకొని పదిలో ఇళ్ళ పద్మాలు ఎంట పెట్టుకొని బామని కూతురు బాబు సక్కనాది బామని రత్నం ఎంట పెట్టుకొని కానీ పాలు వెంటుకుంటా పొద్దుగాలు వింటే పొద్దుగాలు పాలు వింటున్నాయి వారికి సమానంగా వాడు పాలు మంచిస్తాను బావని కూతురమ్మ పాలు కాకబెట్టి తోడేసి పెరుగు చేసి సల్లలు చేసి ఎన్నలు తీసి పిల్ల పద్మాలు కూడా పెరుగు చేసి సల్లలు చేసి ఎన్నలు తీసుకొని పెరుగు సల్ల నెయ్యి మరి అటువంటి కనికరే సల్లమ్మ